ఒక ఆలోచన మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. కోల్కతా డాక్టర్ విషయంలో న్యాయం కోసం ఎంతగానో పోరాడుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, బంద్లు చేస్తున్నారు. మంచిదే. న్యాయం జరుగుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రాణమైతే తిరిగి రాదు కదా. సాధారణంగా పిల్లల తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ వాళ్ళు కన్న కలలు నిజమయ్యేసరికి వాళ్ళు ఏ యాక్సిడెంట్లోనో లేదా ఏ హెల్త్ ఇష్యూతోనో చనిపోయారని తెలిస్తేనే తట్టుకోలేం. అలాంటిది ఇలాంటి భయంకరమైన మరణాన్ని ఎలా తట్టుకోగలరు? వాళ్ళు చంపింది ఒక ఆడపిల్లని మాత్రమే కాదు, తన ఆశల్ని, తన తల్లిదండ్రులు కోరుకున్న బంగారు భవిష్యత్తుని. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమని అంటూ ఉంటారు కదా. ఒకటి అడుగుతాను, చెప్పండి. అబ్బాయి బయటకెళ్ళి 1-2 గంటలో ఇంటికి ఆలస్యంగా వస్తే ఫ్రెండ్స్తో వెళ్ళుంటాళ్లే, బయటకు వెళ్ళుంటాళ్లే అని మనసుకు సర్ది చెప్పుకుంటాం. అదే ఒక అమ్మాయి బయటకు వెళ్ళి ఒక్క అరగంట ఆలస్యంగా వస్తే ఆ అరగంటలో 60 ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఈ మధ్య స్కూల్స్లో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. మంచిదే. మరి అది బ్యాడ్ టచ్ అని తెలియగానే తిరిగి ఎరుక్కుంటున్నారా? లేదా ఏడ్చుకుంటూ అమ్మా ఆ అన్న ఇక్కడ టచ్ చేశాడు, ఆ అంకుల్ ఇక్కడ టచ్ చేశారు అని చెప్తున్నారా? కొంతమంది పిల్లలైతే అలా కూడా చెప్పలేక వాళ్ళల్లో వాళ్ళే మానసికంగా కృంగిపోతున్నారు. ఆడపిల్ల మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయాలి. ఒక్కొక్క మన మీదకి మొరగడానికి వచ్చినప్పుడు కర్రతో దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాం. అదే మానవ మృగాన్ని ఎదుర్కోవడానికి ఒక ఆడపిల్ల ఏం చేయాలి? తను అందం కోసం పెంచుకునే తన చేతి గోళ్ళే తనకు ఆయుధంగా మారాలి. తన మానాన్ని కప్పుకోవడానికి వేసుకునే చున్నీనే వాడికి ఉరిగా మారాలి. మదర్ తెరిసా లాంటి శాంతమూర్తులు బ్రతికిన దేశం మాత్రమే కాదు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి యుద్ధ వీరులు కూడా బ్రతికిన దేశమని మన పిల్లలకి తెలియచేయాలి. ఇప్పటి వరకు ప్రతి న్యూస్లోనూ, ప్రతి పేపర్లోనూ అబ్బాయి అమ్మాయి మీద అత్యాచారం చేశాడు, ప్రాణాలు తీశాడు అని మాత్రమే చదివాం. కానీ అబ్బాయి అత్యాచారానికి పాల్పడ్డాడు, ఆ ఆడపిల్ల ధైర్యంగా ఎదుర్కొని తన మానాన్ని, ప్రాణాన్ని కాపాడుకుందని ఎక్కడైనా చదివామా? ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి స్కూల్స్లోనూ, ప్రతి కాలేజ్లోనూ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కనీసం వారానికి ఒక్కసారైనా కండక్ట్ చేయాలి. ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కావాలి అని ఎంతసేపు అలా చదువుకోవాలి, ఇలా ర్యాంకులు తెచ్చుకోవాలి అని చెప్తూ ఉంటాం. ఆ బంగారు భవిష్యత్తు కావాలి అంటే అసలు ప్రాణం అంటూ ఉండాలి కదా.